హలో ఫ్రెండ్స్. మీకు తెలుసా? మొన్న ఎంగేజ్‌మెంట్ జరిగింది ఎవరికో. అది అక్కినేని ఫ్యామిలీలో. మొన్నటికి మొన్నే అక్కినేని ఫ్యామిలీలోనైతే ఒక వివాహం జరిగింది. అదే మన నాగ చైతన్యది. సో, నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ జరుగుతది. పెళ్లి జరుగుతున్న సమయంలోనే ఒక ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అదే మన అఖిల్ ఎంగేజ్‌మెంట్. అసలు ఏం జరిగింది? అంటే విషయంలోకి పోదాం. మొన్నటికి మొన్నే అఖిల్ మ్యారేజ్ అదే మన నాగ చైతన్య మ్యారేజ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ తొందరలోనే మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ మళ్ళీ పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండే అనే విధంగా అయితే వినిపిస్తున్న టాక్ అనమాట. అసలు ఎందుకు ఈ విధంగా వచ్చింది టాక్ అంటే, మొన్నటికి మొన్నే 'నాగార్జున' గారు ఒక పోస్టర్‌నయితే రిలీజ్ చేశారు. అదే ఒక చిన్న ఫోటోస్ అయితే రిలీజ్ చేశారనమాట. అవి ఏ విధంగా అంటే, అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. ఇదిగో అనేసితే పోస్టులు చేశారంట. ఆమె ఎవరో కాదు మన అఖిల్ గర్ల్ ఫ్రెండ్ అంట. ఆమె పేరు గూడా జినాబ్ ఏదో సంథింగ్. ఆమెతోనైతే ఎంగేజ్‌మెంట్ అయితే జరిగిందంట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అఖిల్ పెళ్లి చాలా రంగరంగ వైభవంగా చెయ్యాలి అనే అంచనాలైతే ఉన్నాయంట. ఎందుకంటే నాగ చైతన్య వివాహం రెండో వివాహం కాబట్టి ఓన్లీ బంధుమిత్రులను మాత్రమే పిలిచే విధంగా చేయడం అయితే జరిగింది. కానీ అఖిల్ మ్యారేజ్ మాత్రం ధూమ్ ధామ్‌గా చేస్తాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు అనే విధంగా అయితే నాగార్జున గారైతే చెప్పడం అయితే జరుగుతుంది అనే విధంగా అయితే మనకి వినిపిస్తున్న టాక్ అన్నమాట. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్స్‌ని కూడా పిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే వినిపిస్తున్న టాక్ అన్నమాట. దీనిపైన ఇంకా అధికార ప్రకటన రానప్పటికీ తొందరలోనే వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి అనే విధంగా అయితే మనకు తెలుస్తుంది. మార్చ్ 14 అయితే మన ఈ వివాహం జరిగే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే వినిపిస్తున్న టాక్ అన్నమాట. దీనిపైనైతే ఇంకా వాళ్ళైతే అక్కినేని ఫ్యామిలీ ఒక న్యూస్ అయితే ఇవ్వలేదన్నమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మరి అఖిలే ఏ విధమైన ఫామ్‌లో ఉన్నాడో అందరికి తెలిసిందే. అంటే మొన్నటికి మొన్నే రిలీజ్ అయిన 'ఏజెంట్' మూవీ పెద్ద డిజాస్టర్ అయితే అయింది. సో, ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే సినిమా పరంగా చూసుకున్నట్లయితే 'వినరో భాగ్యం విష్ణు కథ' డైరెక్టర్ మురళీ కిషోర్ తోనైతే ఒక మూవీ వస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఆల్రెడీ ఈ మూవీ కూడా సెట్స్ మీదకైతే ఎళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'యూవీ' డైరెక్షన్‌లో గూడా ఒక మూవీ అయితే రాబోతుంది. 'యూవీ క్రియేషన్‌లో' కూడా ఒక మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీతోనే అదే ఈ 2 మూవీస్‌తోనైనా సరే ఫామ్‌లోకి వస్తాడు అనైతే ఫ్యాన్స్ మొత్తం అనుకుంటున్నారనమాట. 'అయ్యి' గారు ఖచ్చితంగా సరే హిట్ కొడతారు అనే విధంగా అయితే ఫ్యాన్స్ మొత్తం చెప్తున్నారనమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అఖిల్ ఫ్యామిలీ మళ్ళీ తొందరలోనే ఫ్యామిలీ మరి పెళ్లి సందడిలో పాల్గొంటుందా? అదే విధంగా చూసుకున్నట్లయితే అఖిల్ మళ్ళీ ఈ 2 మూవీస్‌తో కమ్‌బ్యాక్ ఇస్తాడా? అనైతే మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సరే కామెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా సరే వస్తుందనుకుంటున్నాను. ఈ 2 ఖచ్చితంగా సరే బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అనుకుంటున్నాను. మరి చూసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలనుకుంటే మీకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్